బిగ్ బాస్ సీజన్ 9లో 14వ వారం నామినేషన్స్, అందులోనూ ఈ సీజన్కి ఇవే లాస్ట్ నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సాలిడ్ రీజన్ చెప్పి నామినేషన్ చేయాలి ఇద్దరి ఇంటి సభ్యులని అంటూ బిగ్ బాస్ తెలియజేస్తూ ఈ సీజన్కి ఇవే లాస్ట్ నామినేషన్స్ అంటూ మొత్తానికి బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ఈ నామినేషన్స్ ముందుగా తనుజ నుంచి స్టార్ట్ చేశారు. అయితే తనుజ భరణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, భరణి గారు మీరు ఎప్పుడు కూడా నా కోసం స్టాండ్ తీసుకుంది లేదు, మీరు నేను చూపించే ప్రేమ అస్సలు ఎప్పుడు చూపించింది లేదు, మరి ముఖ్యంగా మీరు నా మీద స్టాండ్ తీసుకొని నా మీద అరిచే విధానం తప్ప హౌస్లో ఎవరి మీద ఎప్పుడు కూడా చేసింది లేదు. లాస్ట్ వీక్ దివ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా ఆమె కోసం ఆమెను ఇంత గట్టిగా ఆడింది కూడా మీరు లేరు. ఎప్పుడు చూసినా నాన్న డిఫెన్స్ చేసుకోవడంతోనే మీకు సరిపోతుంది. సో నేను ఎందుకు హర్ట్ అయ్యాను అంటే, మొన్న ఏదైతే స్పాన్సర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో మీరు నన్ను కొన్ని మాటలు అన్నారు. ఎప్పుడు వాగుడుకాయలాగే వాగుతుంది తప్ప అంతకు మించి ఏం లేదు, చెప్పింది వినవు అంటే మీరు నన్ను ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే కనుక, తనుజ ఎప్పుడు చూసినా సరే ఎవరి మాట వినదు, తనకు నచ్చిందే చేస్తుంది అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు నాకు అనిపించింది. అందుకే నేను ఆ విషయంలో హర్ట్ అయ్యి మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ తనుజ భరణిని నామినేషన్ చేస్తూ భరణి డిఫెన్స్ చేసుకొని, తనుజ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిన్ను నామినేషన్ చేశాను అని చెప్పి నువ్వు నన్ను నామినేషన్ చేయడం కాదు అంటే మీరు నన్ను ఏదో చేశారని నేను చెయ్యలేదు. అసలు లాస్ట్ వీకే మిమ్మల్ని చెయ్యాలి, కానీ ఒకటి డెమోది, రెండోది దివ్యాని నామినేషన్ చేయడం వల్ల నాకు లాస్ట్ వీక్ ఛాన్స్ రాలేదు. సో ఫైనల్గా మీరు ఏమనుకున్నా సరే నేను మిమ్మల్ని ఈ పాయింట్తో నామినేషన్ చేస్తున్నాను, ఇప్పటికైనా సరే మీ మాస్క్ని తీసి మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ తనుజ అయితే కనుక భరణిని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ అయితే ఇది. మరి తనుజ భరణిని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్ట్ అంటారా లేదా కామెంట్ చేయండి.